నూతనంగా ఏర్పడిన వీరశైవ యువదల్ సేవా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజం కాంప్లెక్స్ ఆవరణలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సమాజ అధ్యక్షులు బస్వరాజు, కార్యదర్శి రవికుమార్, అలాగే యువదల్ అధ్యక్షులు వాలి వినోద్ కుమార్ తన కార్యవర్గంతో కలిసి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో యువదల్ గౌరవ అధ్యక్షులు అగ్గనూర్ సంకేత్, ఉపాధ్యక్షులుగా మద్రికి చంద్రకాంత్, నడిగి వినోద్ కుమార్, బెర్కడ్ శివకుమార్, కార్యదర్శి కోటం త్రిశూల్ మరియు ప్రసారం గణేష్, ఎర్రూర్ రాకేష్, సిద్దయ్య స్వామి తదితరులున్నారు. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని యువతల వారికి కోరుతూ ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం ఏటా యువదల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడుతుంది చౌరస్తా దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా. అలాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి తాండూరు పట్టణ ప్రజలకు నీటి సౌకర్యాలు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఏటా మనము చలి ఓపెన్ చేస్తాము. ఈసారి కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చలివేంద్రం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు అక్కమ్మ జయంతి ఉంది కాబట్టి అక్కమ్మ జయంతికి సంబంధించి శుభాకాంక్షలు. అదేవిధంగా హనుమాన్ జన్మోత్సవం ఉంది కాబట్టి దానికి సంబంధించిన శుభాకాంక్షలు. జై హింద్. పట్టణ ప్రజలకు, విరిశైవ సమాజం కార్యవర్గ సభ్యులకు, సభ సభ్యులకు, యువజన సభ్యులకు మరియు మహిళా కమిటీ సభ్యులందరూ కూడా అక్కమాదేవి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే హనుమాన్ జయంతోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ, వీరశైవ యువదల్ నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఇప్పుడు గతంలో యువదల్ చురుగ్గా అన్ని కార్యక్రమాలు తీసుకుంటుంటే ఇప్పుడు కూడా తీసుకుంటారని భావిస్తున్నాను. అయితే గతంలో ఉగాది పర్వదినం నాడు యువదల్ బాడీ ఏర్పడ్డది. అదే రోజు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈసారి కమిటీ ఏర్పడడం జాప్యం అందువల్ల ఇవాళ మంచి దినము అక్కమాదేవి జయంతి సందర్భంగా యువదల్ వాళ్ళు చలివేంద్రం ఓపెనింగ్ పూనుకోవడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో కూడా యువదల వారికి పూర్తి సహకారం వీరశైవ సమాజం తరఫున కానీ పర్సనల్గా నా తరఫున కానీ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు అక్కమాదేవి జయంతి సందర్భంగా కొట్లే కూడా ఉంటుంది భద్రపతి దేవస్థానం లోపల అందరు రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే హనుమాన్ జయంతోత్సవంలో కూడా అందరు పాల్గొని ఆధ్యాత్మిక చింతన అలవరుచుకునే అవసరం అందరికీ ఉన్నది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు యువదల వారు ఇక ముందు కూడా అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, అందరికీ కూడా హనుమాన్ జయంతోత్సవం అక్కమాదేవి మా జయంతి సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.